గత ప్రభుత్వంలో ఇది కేవలం 2022-23లో 404.97 కోట్లు మాత్రమే గత ప్రభుత్వంలో ఈ అక్వా రైతులకి సబ్సిడీ కింద విద్యుత్ సబ్సిడీ కింద ఇవ్వడం జరిగింది. అది ఇప్పుడు 1150 కోట్లు ఇవ్వడం జరుగుతుందని చెప్పేసి మనం చేస్తాను. అదేవిధంగా ఈ అక్వా రైతుల సమస్యల్ని, అదేవిధంగా ఫీడ్ మ్యానుఫ్యాక్చర్స్ సమస్యల్ని పరిగణలో తీసుకుని వారితో చర్చించి కేంద్ర ప్రభుత్వ సహకారంతో ఆ సమస్య పరిష్కరించడానికి ప్రభుత్వం కృషి చేస్తుందని చెప్పేసి కూడా తెలియజేస్తాను. పారిశ్రామిక పార్కుల్లో విద్యుత్ మౌలిక సదుపాయ కల్పన కోసం ఏపీఐసి ఫెసిలిటేటర్గా మూలధన వ్యయాన్ని భరిస్తున్న పనులన్నింటికీ ఏపీ ట్రాన్స్కో డిస్కామ్స్ విధించే పర్యవేక్షణ ఛార్జీలను 2.5% తగ్గించేందుకు మరియు అభివృద్ధి ఛార్జీలు మినహాయించేందుకు చేసిన ప్రతిపాదనకు రాష్ట్ర మంత్రి మండలి ఆమోదం తెలిపింది. అంటే ఎవరైనా సరే డెవలప్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ చేసుకోవాలనుకుంటే లైన్స్ వేయటం కానివ్వండి, సబ్ స్టేషన్ ఏర్పాటు చేసుకోవడం ఆ వెసులుబాటు ఉంటుంది. సపోజ్ ఎవరన్నా ఒక ప్రైవేట్ ఇండస్ట్రీ కట్టుకోవాలన్నా కానీ సూపర్విజన్ మాత్రం ట్రాన్స్కో డిస్కామ్ పరిధిలోనే సూపర్విజన్ లోనే ఆ నిర్మాణాలు చేయాలి. ఆ సూపర్విజన్ చేసినందుకు కొంత సూపర్విజన్ ఛార్జెస్ కలెక్ట్ చేయబడుతుంది. దాన్ని 2.5% తగ్గించమని ఏదైతే ఏపీఎస్సీ కోరిందో ఆ ప్రతిపాదనని మంత్రిమండలి ఆమోదించడం జరిగిందని చెప్పేసి తెలియజేస్తాను. కండలేరు రిజర్వాయర్ నుండి సీసీటీలోని పారిశ్రామిక క్లస్టర్ నీటి సరఫరా కోసం డిఐ నీటి పైప్ లైన్ నిర్మాణానికి తిరుపతి జిల్లా రిజర్వ్ ఫారెస్ట్ లో 1.76 హెక్టార్ల అటవీ భూమిని వినియోగించుకుంటూ జరిగింది. దాని బదులు ఎస్పీఎస్ఆర్ నెల్లూరు రాపూర్ మండలం పంగిలి గ్రామంలో 8.7 ఎకరాలని ఏపీఐసి ద్వారా మళ్ళీ దాన్ని ఏమంటారు కాంపన్సేటరీ ల్యాండ్ కింద ఇవ్వడం జరుగుతుంది. ఆ ప్రతిపాదన కూడా కేబినెట్ ఆమోదించింది. పీఎం కుసుమ్ ఫీడర్ లెవెల్స్ సోలరైజేషన్ పథకం కింద వైఎస్ఆర్ కడప జిల్లా పోరుమామిళ్ల అదేవిధంగా వేముల గ్రామాల్లో 49.67 ఎకరాలు, వేముల్లో 51.37 ఎకరాల భూమి లీజు ప్రాతిపదికన నెట్ క్యాప్ కి ఇచ్చే ప్రతిపాదనకు మంత్రిమండలి ఆమోదం తెలిపింది. సత్యసాయి జిల్లా పుట్టపర్తి మండలం కప్పలబండ గ్రామంలో సత్యసాయి జిల్లా బత్తలపల్లి మండలం ఏదుల ముస్తూరు గ్రామంలో అది కాదు పుట్టపర్తి మండలం కప్పలబండ గ్రామంలో, అన్నమయ్య జిల్లా మదనపల్లి మండలం వలసపల్లి గ్రామంలో, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురం నడిపూడి గ్రామ పంచాయతీల్లో పాలసీ ప్రకారం ఆమోదించబడిన పాలసీ ప్రకారం తెలుగుదేశం పార్టీ ఆఫీసుల నిర్మాణానికి 2 ఎకరాలు ఒక్కొక్క చోట 2 ఎకరాలు కేటాయించడం జరిగింది. శ్రీ సత్యసాయి జిల్లా బత్తలపల్లి మండలం ఏదుల ముస్తూరు గ్రామంలో 19.57 ఎకరాల భూమిని ఎకరానికి 30 లక్షల మార్కెట్ విలువ చెల్లింపుపై ఎస్డీఆర్ అందిన అనంతరం సాధారణ షరతులకు లోబడి ఏపీఎస్సీకి బదిలీ చేసేందుకు రెవెన్యూ శాఖ చేసిన ప్రతిపాదనకు రాష్ట్ర మంత్రి మండలి ఆమోదం తెలిపింది. చిత్తూరు జిల్లా చిత్తూరు మండలం తిమ్మసముద్రం గ్రామంలో 13.47 ఎకరాల భూమిని లేఅవుట్ అభివృద్ధి కోసం సాధారణ నిబంధనలకు లోబడి చిత్తూరు అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ వైస్ చైర్మన్ కు బదిలీ చేసేందుకు రెవెన్యూ శాఖ చేసిన ప్రతిపాదన ఆమోదించడం జరిగింది. నెల్లూరు జిల్లా కండలేరు రిజర్వాయర్ నుండి సీసీటీలోని పారిశ్రామిక క్లస్టర్ కు నీటి సరఫరా ఇందాక చేసింది ఏదైనా సేమ్ 6th and 4th